గంట లేటుగా వచ్చినా మా మమ్మీ వెళ్ళారు, పర్లేదు సేఫ్ గానే తిరిగి వస్తారు, మా కోసమే కష్టపడుతున్నారని పాప నాకు సపోర్ట్ చేసేది. ఇంట్లో పని చేసుకున్నాను, అన్నం వండి పెట్టడం గానీ, ఇంటికి వచ్చాక నాకేం పని చెప్పదు సార్. అన్ని కోణాల్లో తగిన విధంగా లబ్ధి పథకాలను అందజేస్తూ ఈ రోజు ఆటో డ్రైవర్ల సేవలో మన ఆటో డ్రైవర్ల భవితవ్యం కోసం ఏటా 15,000 రూపాయలను అందించేటువంటి గొప్ప కార్యక్రమాన్ని మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, మన రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యులు శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారు, అప్పటి నుంచి డే 1 నుంచి నేను స్టార్ట్ చేశాను సార్. రాష్ట్ర ఐటీ అండ్ ఎడ్యుకేషన్ మినిస్టర్ శ్రీ నారా లోకేష్ 10 సంవత్సరాలు కాస్ట్ మేనేజ్మెంట్ కోర్స్ చేస్తుంది సార్. కాస్ట్ మేనేజ్మెంట్ సిఐఎంఏ ఏదో కోర్స్ ఉంది కదా సార్, ఆ కోర్స్ చేస్తుంది సార్ ఇప్పుడు. వెరీ గుడ్. సో బాబు ఏం చేయాలనుకుంటున్నాడు? వాడు ఆర్మీ అంటున్నాడు సార్. నీకు చిన్న వయసే కదరా, నీకు ఇప్పటి నుంచే ఆర్మీ అంటున్నావు, నీకు ఏం తెలుసు అని అంటే నాకు అన్నీ తెలుసమ్మా, సార్ వాళ్ళు మాకు ఇక్కడ మా స్కూల్లో నేర్పిస్తున్నారు, అన్ని మమ్మల్ని ఒక లీడర్ గా తయారు చేస్తున్నారు, అందులో ఉంటే నేను ఇంకా బాగా గుర్తింపు తెచ్చుకుంటాను అని చెప్పి మా బాబు చెప్తుంటే నేను నిజంగా ఆశ్చర్యపోయాను సార్. ఎట్లా మనం ఇమీడియట్ గా రెస్పాండ్ అయ్యావు? రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల జరిగినటువంటి అనేక అభివృద్ధి కార్యక్రమాలు మనందరికీ తెలుసు. అలాగే దసరా సందర్భంగా ఎలాంటి ఇబ్బందులు లేకుండా అందరికీ అమ్మవారి దర్శనం లభ్యమయ్యేలా, అందరికీ అమ్మవారి దర్శనం కలిగే విధంగా రాష్ట్ర ప్రభుత్వం అధికారులందరి సమన్వయంతో చేసినటువంటి ఒక గొప్ప కార్యక్రమం. అలాగే విజయవాడ ఉత్సవ్ 11 రోజుల పాటు విజయవాడ ప్రజలకే కాకుండా రాష్ట్రం నలుమూలల నుంచి, దేశం నలుమూలల నుంచి వచ్చే వారి కోసం మన రాష్ట్ర సంస్కృతి, మన రాష్ట్ర కళలు, మన తెలుగు భాష, మనకు ఉన్నటువంటి అనేక కళారూపాలు ఇవి అందరికీ చేరువయ్యే విధంగా విజయవాడ ఉత్సవం నిర్వహించడం జరిగింది. విజయదశమి రోజున విజయవాడ ఉత్సవంలో భాగంగా కళాకారుల ప్రదర్శనకు గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డుని గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులకు గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ అధికారులు అందజేయడం, చదువుకోవడానికి గవర్నమెంట్ చేసే పని చేస్తాం స్కూల్స్ లో, కాలేజీల్లో. ఇప్పుడున్నాము ఎందుకు మీకు ఒక నమ్మకం అతను బాగా చెప్తారండి. నేను బాలవాడి వీళ్ళకి ఉద్యోగం వచ్చిన స్కూల్ పిల్లలంటే పొద్దునే తీసుకెళ్తారు సార్. అక్కడి నుంచి మళ్ళీ నేను క్యారేజ్ కట్టుకొని రన్నింగ్ లోనే వచ్చేస్తాను సార్ బస్ స్టాండ్ కి. అక్కడి నుంచి మళ్ళీ 4:30 వరకు మళ్ళీ స్కూల్ పిల్లలు తింటేసుకొని మళ్ళీ 6:30 వరకు పిల్లలు, మళ్ళీ 7:30 నుంచి 9:30 వరకు మళ్ళీ ఆటో. మీ బండ్లంతా పూలు వేసాం మేము. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఇంత అదృష్టం నాకు వచ్చినందుకు నేను చాలా హ్యాపీగా ఉన్నాను సార్. బోండవమ్మ నాయకత్వంలో ఉన్నందుకు ఇంకా హ్యాపీ సార్. చెన్నగిరి మోహన్ రావు సార్ మాకు కార్పొరేటర్ అన్నమాట, చాలా సపోర్ట్ ఇస్తారు సార్ మాకు. గారు పక్కరండి. ఇంట్లో బాగా సపోర్ట్ చేస్తున్నారు. మా హస్బెండ్ మాత్రం
ప్రెసెంట్ అయితే పర్లేదు సార్, ఇంకా ఉండడానికి తినడానికి మా పిల్లల్ని చదివించుకోవడానికి సరిపోతుంది. నేను మళ్ళీ మాకు పిల్లలు చదివించుకొని పోనీ ఒక 10,000 అలా సేవింగ్ చేసుకోగలుగుతున్నాం సార్. దీంట్లో మీకు అయ్యే ఖర్చులో పెట్రోల్ ఎంతమ్మా? మాకు డైలీ 400 రూపీస్ సార్ పట్టు. ఆడవాళ్ళందరూ ఆనందంగా ఉన్నారమ్మా. విద్య, వైద్యం, రైతు సంక్షేమం, మహిళా సాధికారత, యువతకు ఉపాధి, సామాజిక భద్రత వంటి కీలక రంగాలన్నిటినీ మేళవింపు చేసుకుని రాష్ట్ర ప్రజలందరి జీవితాలలో ఆనంద వెలుగులు నింపడమే కూటమి ప్రభుత్వ లక్ష్యం. ఆ లక్ష్యంగా ముందుకు దూసుకు వెడుతూ ఉన్నారు కూటమి ప్రభుత్వం. ఇందులో భాగంగా ఈరోజు ఆటో డ్రైవర్ల సేవలో మరో హామీని ఆటో డ్రైవర్లందరికీ ప్రతి ఏటా 15,000 రూపాయలు అందేలా ఈరోజు మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు వేదిక నమ్మకం ఉందా బాగా చదువుకొని పైకి వస్తామని. నేనేంటంటే రాష్ట్రాన్ని ఇంకొక వైపు తీసుకుపోవాలి టెక్నాలజీలో కూడా. ఇప్పుడు ఒకప్పుడు మీరంతా కష్టపడేవాళ్ళు, ఇప్పుడు సెల్ ఫోన్ అన్ని పనులు అయిపోతున్నాయి కదా. ఆ టెక్నాలజీ ఇప్పుడు మీరు నాటకాలు చెప్పడానికి రేపు రాబోయే రోజుల్లో 7 మెంబర్స్ ఉన్నారు సార్ ప్రజెంట్. అవును సార్, నెలకు వచ్చి మనం తీసుకొస్తే 2,000, 2,500 అలా ఇస్తారు సార్. ఇది సిఎన్జి? అవును సార్, సిఎన్జి సార్. ఈ స్కూటర్ ఎలా ఉంటుంది అంటే లోకల్లో తోలుకునే వాళ్ళకి బాగానే ఉంటుంది సార్. ఎప్పుడన్నా బయట లోకల్లో అంటే ఓన్లీ సిటీలో తోలుకుంటున్నాడు. సిటీలో ఏం లేదు, 4 ఏళ్ళు ఉండంగానే ఆటో వాళ్ళ సర్లే అని చెప్పేసి అంటము, మీరు రెంట్లు కట్టుకోలేరేమో అని చెప్పటము. ఇంకా అలా అలా అంటుండేసరికి ఇంకా 1 ఇయర్కి ఒకసారి ఇల్లు మారాల్సి వస్తుంది. మేము అయోధ్యనగర్కి వచ్చి 20 సంవత్సరాలు అయింది. ఇక దాదాపు ఒక 5-6 ఇల్లు మారుంటాము. మాకు అదృష్టం బాగుంది సార్, మాకు కలవలేదు, రాలేదు. అసలు నిజంగా అదే కలిసి కంగారు పెడతారు చెల్లమ్మని. లెఫ్ట్ రమ్మంటాడు, నువ్వేమో రైట్ రమ్మంటావు. అందరు కలిసి లేదు సార్, నాకు అనుభవం అయింది కాబట్టి నేను మా జనరల్ గానే నేను స్లోగా తోలుతాను. ప్రెగ్నెన్సీ లేడీస్ ఎక్కినా సరే మీరు చెప్పండి అమ్మ నా ఆటో ఎక్కినప్పుడు మేము స్లోగా తీసుకెళ్తాము. సో కాబట్టి నేను తోలేదు స్లోగానే. ఇంకా ఉన్న దాంట్లో మా అమ్మాయి అనుకొని మేము జాగ్రత్తగా తీసుకెళ్తాము అని చెప్తాము. ఎక్కువ లేడీస్ ఎక్కుతారు సార్ నా ఆటో. ఇప్పుడు నువ్వు చదువుకునేది
భవిష్యత్తుని మార్చేస్తుంది. నీకు ఒక ఎవ్రీడే నీకు జ్ఞాపకం ఉండాలా. మీ నాన్న ఆటో డ్రైవర్గా పనిచేశాడు, మీ తాత డ్రైవర్గా పనిచేశాడు, నువ్వు సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ కావాలి. కట్టిస్తా నేను కట్టిస్తానమ్మా, చేస్తాను. అప్పుడు మీకు నువ్వేదైతే అనుకుంటావో అది సాధించే అవకాశం వచ్చింది జీవితంలో. గుర్తుపెట్టుకో, ఆ ఆలోచన మీ నాన్న చేయలేదు. ఇప్పుడు మీ నాన్న నేను చేయించి పడి తీసుకొచ్చాడు. నాన్న ఆయనకి చెప్పలా.